చివరికి మత మార్పిడుల స్థితి నేను ఇంతకుముందే చెప్పా. మనం లైట్ తీసుకుంటే కఠినమైన చట్టాలు తీసుకురాకపోతే ప్రమాదకరమైన దిశలోకి వెళ్తుంది. మార్చేటటువంటి వాళ్ళని హీరోలుగా చూసే దరిద్రం, మారేటటువంటి వాళ్ళని బాధితులుగా చూసే దరిద్రం మారకపోతే ప్రమాదం తలెత్తుతుంది అన్నటువంటి ఇప్పుడు అది ప్రారంభమైంది. రాహుల్ గాంధీ గారి సొంత నియోజకవర్గం, ఇప్పుడు శర్మ గారి నియోజకవర్గం అయినటువంటి అమేథీలో మతం మార్చుకోనందుకు గాను ఒక మహిళ మీద అత్యాచారం చేసిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని అమేథీలో మత మార్పిడికి నిరాకరించిన అమ్మాయి 18 ఏళ్ల అమ్మాయి మీద అత్యాచారం జరిగింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను అదుపులో తీసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. రామ్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామంలో జూలై 5న ఈ ఘటన చోటు చేసుకుంది. మతం మార్చుకోవడానికి బాధితురాలు నిరాకరించడంతో ఆమె మీద నిందితుడు పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడని అధికారులు చెప్పారు. శనివారం బాధితురాలు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చిందని, 5గురి మీద ఉత్తరప్రదేశ్ పోలీసులు చట్టవిరుద్ధ మత మార్పిడి నిషేధం కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. ఇక్కడ మీడియా ఎదవ తెలివితేటలు ఏంటంటే అబ్బాయి ఏ మతం, అమ్మాయి ఏ మతం నుండి ఏ మతానికి మారమన్నారు అన్నది రాయలే ఇక్కడ. అదే కనుక హిందువుల వైపు అయితే కనుక ఖచ్చితంగా రాసేవాళ్ళు. ఇది హిందువులు చేసినటువంటిది అయ్యి ఉండదు కాబట్టి రాయలేదు. హిందువులది అయితే రాసేవాళ్ళు. హిందువుల్ని మత మార్పిడి చేస్తున్నప్పుడు మాత్రం అవతల వాళ్ళని కాపాడుకొస్తారు. అది ఇక్కడ వీళ్ళ స్పెషాలిటీ.